ఉన్నటువంటి తరుణంలో అతను బీసీలను ఉద్దేశించి కొన్ని విషయాలను మాట్లాడారు. ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అసత్యవాది ముఖ్యమంత్రి కావటం, ఇతని మాటల్ని పదే పదే నమ్ముతూ మోసపోతున్నటువంటి బీసీలు, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. రాష్ట్రం విడిన తర్వాత 5 సంవత్సరాల సుమారు పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు, తను జైహో బీసీ అనే ఒక మాట అనే ముందు 5 సంవత్సరాల కాలంలో తను బీసీలకు ఈ ప్రయోజనాలు చేశానని చెప్పడం సముచితంగా ఉంటుందా? మళ్ళీ అధికారం వస్తే ఈ పనులు చేస్తానని చెప్పడం సముచితంగా ఉంటుందా? నేను ఒక సీనియర్ పబ్లిక్ లైఫ్లో ఉండేటువంటి వ్యక్తిగా అడుగుతున్నాను, మీరెందుకు ఇన్ని మాటలు చెప్పాల్సి వస్తుందనంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీరు బీసీలకి ఏమీ చేయలేదు అనేటువంటి విషయం మిమ్మల్ని దులిచేస్తుంది గనకే, అది నేడు బీసీలు ప్రశ్నించే స్థితి రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఉంది గనుకనే ఇలాంటివి బహిర్గతం చేసే పనితో మళ్ళీ వచ్చారు. సహజంగా ఒక 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేసినప్పుడు కొన్ని కార్యక్రమాలు తీసుకొని బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసమని మీరు పనిచేసినట్టయితే మీరు ఎన్నికల ముందు మళ్ళీ ఇలాంటి జైహో బీసీ అని సబ్బెట్టక్కర్లా. ఖచ్చితంగా మీ పనితీరుని గమనిస్తున్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇతని వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తారు. మీరు ఎందుకు ఇంత తరచి చెప్పాల్సి వస్తుందో, నేను చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పడం, అది చేస్తాను ఇది చేస్తానని చెప్పే సందర్భం కాదండి. మీకు జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తానని చెప్తే దాంట్లో అర్థం ఉంటుంది, ఎందుకంటే ఆయన అధికారంలోకి రాలేదు, వస్తే చేస్తాననేటువంటి మాట అవకాశం అతనికి ఉంది, మీకు అది లేదు. మీరు ఇడిపోయిన రాష్ట్రంలో కూడా 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాల 9 నెలల కాలం, సుమారుగా 5 సంవత్సరాల కాలం అధికారాన్ని పూర్తిగా వెలగబెట్టారు. దీంట్లో సుమారు 4 సంవత్సరాల 2 నెలల కాలం బీజేపీతో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో కూడా మీరున్నారు. ఉండి ఈనాడు చెప్తూ ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని మీరు మంత్రులుగా చేశారు? నేను అడుగుతున్నాను, చెప్పండి. జైహో బీసీ కదా మీరు రాజమండ్రిలో చెప్పింది, జైహో బీసీ మీకు అప్పుడు కనిపించలేదా? బ్యాక్వర్డ్ క్లాస్కు ఆయువు పుట్టని మీరు అన్నారు కదా, వాళ్ళ ఓట్లతో వచ్చానని ఒప్పుకుంటున్నారు కదా, మరి వచ్చినటువంటి పార్టీని 2 కేంద్ర మంత్రుల్ని మీరు ఏ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు పెట్టారు చెప్పండి? సుమారు 6గురినో 7గురినో రాజ్యసభకు పంపించారు. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ దాంట్లో ఉన్నాడా? మీరు చెప్పగలరా? చెప్పలేరు. మీకు హృదయపూర్వకంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల అసహ్యత ఉంది, యావగింపు ఉంది, చులకన భావన ఉంది అని ఖచ్చితంగా నేను చెప్పగలను. నేను చెప్పడం కాదు, దైవభక్తుడైనటువంటి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ జస్టిస్, చాలా నిజాయితీపరుడు, దైవభక్తుడు,
బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నిష్పాక్షికంగా మాట్లాడగలడు, మాట్లాడతాడితనని 2 రాష్ట్రాల్లో పేరు కలిగినటువంటి వ్యక్తి చెప్పాడు. మీ స్వభావం ఏంటో చెప్పాడు, మీరు రాసిన లేఖలేంటో చెప్పాడు. అతనేమి తన అభిప్రాయాలను విశ్లేషించి చెప్పలే. రికార్డెడ్ ఎవిడెన్సెస్తో అతను గడిచిన కాలంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ చెప్పాడు. పర్టికులర్గా జ్యుడిషియరీలో జరిగినటువంటి అన్యాయం, బీసీస్కి జరిగినటువంటి మీరు చేసినటువంటి అన్యాయాన్ని ఆయన స్పెసిఫిక్గా చెప్పాడు. మీరు జవాబు చెప్పలేపారే. నిన్న మళ్ళీ జైహో బీసీ అని జడ్జిలను మీరు చేశారా? మీరు చేయలే, అన్యాయం చేశారు. పర్మనెంట్గా ఒక కామెంట్ ఇచ్చారు, బీసీలు న్యాయ వ్యవస్థలో జడ్జెస్గా నియమించడానికి పనికిరానన్నటువంటి అభిప్రాయాన్ని మీరు రాసినారన్నటువంటి, కేంద్ర ప్రభుత్వానికి మీరు లేఖ రాశారన్నటువంటి అంశాన్ని ఆయన బయటపెట్టేశారు. ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే ఏ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందినటువంటి వ్యక్తి అయినా మళ్ళీ మీ మాటలను నమ్మే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే అలాగా మమ్మల్ని ఆ స్థితిలో మీరు అంచనా వేస్తున్నారా? సాధ్యం కాదు. మత్స్యకారులు మీ మాట నమ్మి ఓటు వేశారు. ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు ఒక మంచి పేరుంది. వారు ఎవరిని నమ్మితే వారి ప్రయోజనాల కోసం ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని ప్రజాస్వామ్యంలో వారు ఓటు చేసి వారు ఆ పార్టీ గెలవాలని ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఎస్టీల్లో కలిపేస్తానని చెప్పారు. మీకు అధికారం ఉందో లేదో, మీరు అధ్యయనం చేసి చెప్పారో లేదో మాకు తెలీదు, ఎవరికి తెలియదు. ఏదో ఎన్నికల నాడు మీరు చెప్పారన్నమాట. మీరు ఎస్టీల్లో కలిపేస్తారని చెప్పి వారు ఓటు వేశారు మీకు. మీరు అధికారంలోకి వచ్చారు. 4 సంవత్సరాలు వేచి చూశారు. కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉంటున్నప్పుడు వారు వేచి చూసి మాకు ఇలాంటి మాట ఇచ్చారు, అది ఒక్క అడుగు కూడా ముందు పడ్డం లేదని పదే అడిగినటువంటి వారు విసిగిపోయి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నతమైన మార్గం అయినటువంటి ఒక నిరసన దీక్షను ప్రారంభించారు. ఏది, మీ మాటని అమలు నోచుకోవాలని మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళకు శిబిరాన్ని వేశారు. రాష్ట్రం అంతా శిబిరాలు వేశారు. అది కొంతకాలం గడిచిన తర్వాత మీ నాయకులందరూ మీరు విశాఖపట్నం వస్తే మీ దగ్గరకు తీసుకొచ్చారు. మీ నాయకులు మాట నమ్మి మీ వద్దకు వాళ్ళు వచ్చారు. వస్తే వారిని చూడగానే మీరేం చెప్పారు? వారికి మీరు తమాషా చేస్తున్నారని అడిగారు. మీ చర్మం ఒలుస్తానని చెప్పారు, మీ అంతు చూస్తానని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి, ఒక సామాజిక వర్గం గడిచిన ఎన్నికల కాలంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా మీరిచ్చినటువంటి మాటను నమ్మి ఓటు వేసి అమలు జరగకపోతే వారు మళ్ళీ దాన్ని ప్రశ్నించలేని బలహీనులు గనక నిరసన తెలియజేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే మీ వద్దకు మీ నాయకులు తీసుకొచ్చినప్పుడు వారి మీద మీరు స్పందించిన తీరు, ఆ సమస్య గురించి పక్కన పెట్టండి, అసలు అలాంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల మీకు ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి మీ అహం, మీ తాలూగా వ్యక్తిత్వం, మీ తాలూకా భావన ఆ కులాల పట్ల ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వర్గానికి మాట ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక నిరసన దీక్ష పెట్టుకున్నప్పుడు, వారు కలవడానికి వచ్చినప్పుడు ఈ మాదిరిగా కులం పెట్టి దూషించేటువంటి సందర్భం ఎక్కడైనా దేశంలో ఉందా? 70 సంవత్సరాలు అడుగుతున్నాం, ఏ ప్రభుత్వం అయినా అడుగుతున్నాం. మీరొక్కరే ఇట్లాగా వ్యవహరించినారని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. నాయ బ్రాహ్మణులు పాపం మీ మాటలు నమ్మి మీకు గడిచిన చాలా కాలంగా ఓట్లు వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నికలకు ముందు మీ మేనిఫెస్టోలో చెప్పారు, వారికి అనేకమైన ప్రయోజనాలు చెప్పారు, మాటలు చెప్పారు. ఆ రాష్ట్ర సంఘ అధ్యక్షులు వారి గేట్లు వద్ద అడ్డేస్తే పడిగాపులు కాసి ముఖ్యమంత్రిని త్రోవలోనే కలుద్దామని పరుగులు తీసి వస్తే
మీ మాటల్లో మీకు ఎంతో ప్రేమ ఉందని వాళ్ళు నమ్మి వస్తే వారిని మీరు ఇన్సల్ట్ చేసినటువంటి తీరు రాష్ట్రం అంతా చూసింది. వారిని దూషించినటువంటి తీరు చూసింది. అక్కడ మీరు దూషించింది ఒక వ్యక్తిని కాదు, ఒక కులాన్ని, ఒక వృత్తిని. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీ భావన ఏంటో, మీ అంతరంగంలో బీసీల పట్ల మీకు ఉన్నటువంటి స్వభావం ఏంటో ఈ సంఘటనలన్నీ చెప్తూ ఉన్నాయి. జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, ఇక్కడ మత్స్యకారులు కానీ, ఇక్కడ నాయి బ్రాహ్మణులు కానీ, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు అమలు చేయకపోవడం కానీ, రాజ్యాంగ పదవులు నియామకాలు జరిగినప్పుడు కానీ మీరు ఎక్కడ బీసీలు మీకు కనిపించరు. యథేచ్ఛగా బీసీలని మోసగించవచ్చని మీరు ఒక అభిప్రాయంతో ఉన్నారు అన్నది స్పష్టమైంది ముఖ్యమంత్రి గారు. దాన్ని రుజువైంది. మీరు నేను చెప్పిందే రుజువైంది, మీరేమీ చేయలేదని. ఇంకా చేస్తానని చెప్తున్నారంటే మీరు చేయలేదని కదా దాని అర్థం. ఇంకా దీనికి ఎవరు ప్రెస్ మీట్లో ఎక్కడ విశ్లేషణలో అవసరమే లేదు. మీరు కార్పొరేషన్లు చేస్తాం, అది చేస్తాం, విద్యుత్లో రాయితీ ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని వివిధ వర్గాలకు చెప్పిన మాటలు మీరు చేయలేదని కదా. 1,25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి మీరు, అదనంగా ఎడాపెడా పన్నులు వేసి రెవెన్యూ వసూలు చేసినటువంటి మీరు, ప్రజలు భరించలేనటువంటి రెవెన్యూస్ చెల్లించినటువంటి సందర్భాల్లోనే ఈ రాష్ట్రంలో బీసీలకు ఏమీ మీరు చేయలేదని తేలిపోయిన తర్వాత మీరు జైహో బీసీ అని తెచ్చిపెట్టుకున్నటువంటి మాటలు బీసీలని సంతృప్తిపరుస్తాయని అడుగుతున్నాను. మీరు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మేము చూసాం. మీరు మాట్లాడితే తప్పలు కొట్టమని చెప్తున్నారు వెనక నుంచి, కానీ స్పందించలేదే ఎవరు? ఎందుకు స్పందించలేదో జ్ఞాపకం పెట్టుకోండి. మీ అంతరంగాన్ని గ్రహించినారని ఈ సందర్భం మనం చేస్తున్నాం. మీరు గతంలో మేనిఫెస్టో ఒకటి చెప్పారు. మేనిఫెస్టోలో బీసీల కోసం చెప్పారు. ఎన్ని అంశాలు కనీసం అమలైనవో మీరు చూసుకున్నారా ఎప్పుడైనా? ఒక్క అంశం చిత్తశుద్ధితో మీరు అమలు చేశారా? చేయకపోగా రాజశేఖర రెడ్డి గారిని మీరు అవమానించే పనికి దిగజారారు. రాజశేఖర రెడ్డి గారు బ్యాక్వర్డ్ క్లాసెస్ తాలుగా రిజర్వేషన్స్ తగ్గించడానికి ప్రయత్నం చేశారు అన్నట్టుగా ఒక అసత్యాన్ని నమ్మించాలని రాష్ట్ర ప్రజలకు ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎంత ప్రేమగా చూశాడో ప్రజలందరికీ తెలుసు. అతని మంత్రివర్గంలో ఉండేటువంటి మంత్రులు ఎలాంటి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉండాలో, ఎంత స్వేచ్ఛ కలిగి నిర్ణయాలు తీసుకుండేవారో ప్రజలు గమనించినారని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఆనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ మంత్రులు అయినటువంటి నేను కానీ, రఘువీరారెడ్డి కానీ, కొనతల రామకృష్ణ కానీ, ఇలాంటి అనేక మంది మంత్రులు కూర్చొని ఒక సజెషన్ ఇస్తే 50% బీసీలు కలిగిన ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వారి ఆర్థిక స్థితిగతులు అడ్డంకిగా ఉన్నాయని మేము ఒక నివేదికనిస్తే, ఈ రాష్ట్రంలో ఉండే బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరు, ఏ విద్యార్థి తల్లిదండ్రి కూడా మా బీదరికం మా పిల్లడి ఉన్నత విద్యకు అడ్డవుతుందనేటువంటి భావన కలగకుండా ఉండడానికి కోసం ఎంటైర్ ఫీజు మొత్తాన్ని భరిస్తానని చెప్పి అతను తీసుకున్న నిర్ణయమే కదండి ఈవేళ ప్రపంచంలో ఎక్కడెక్కడో బీసీల పిల్లలు అక్కడక్కడ ఉద్యోగాల్లో స్థిరపడి తర్వాత వారి కుటుంబాల్ని ఉన్నత ప్రమాణాల్లో తీసుకువెళ్తున్నారంటే రాజశేఖర రెడ్డి కారణం కాదా ముఖ్యమంత్రి గారు? మీరు నిజంగా ఇన్ని రకాలుగా దుర్వినియోగం చేసినటువంటి ప్రజాధనం కనీసం ఆ పథకమైన చిత్తశుద్ధిగా అమలు చేసే ప్రయత్నం మీరు చేశారా 5 సంవత్సరాల్లో? నో, చేయలేదు. అది కూడా నీరుగార్చి రకరకాల గమ్మత్తులు దాంట్లో పెట్టారు. మళ్ళీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి మనీ వెళ్ళేటట్టుగానే మీ కేంద్రీకరణ జరిగిందని మీరు అంగీకరించక తప్పదంటున్నాను. మీకు ఉంది, ఆ భావన ఉంది. ప్రైవేట్ మేనేజ్మెంట్స్కి ప్రయోజనం జరగాలన్నది నీ లక్ష్యం. కానీ ఇంతమంది బీసీలు నాకు అధికారం ఇచ్చారే, వారి తాలూకా ప్రయోజనాల కోసం కనీసం ఆ పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తానన్నది మీకు కలగలేదు. ఇంత డబ్బు దుర్వినియోగం చేసిన సందర్భాల్లో కూడా ఆ డైల్యూట్ చేసి గమ్మత్తులన్నీ పెట్టి రకరకాల కిరికిర్లు పెట్టి ఆ పథకం ఉందో లేదో అనిపించి విసిగించేసి చివరికి మళ్ళీ మొదట తీసుకొచ్చారు. కేవలం ధనవంతుల పిల్లలు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ప్రైవేట్ కళాశాలల తలకు ఫీజులు పెంచారు.
మీ యాటిట్యూడ్ ఏంటో ప్రతి సందర్భంలోనూ తెలిసిపోతుంది. సమసమాజం ఏర్పడాలంటే ఎలాగండి? మీ ప్రయత్నం వల్ల ఎప్పటికైనా జరుగుతుందా? ఇలాంటి ముఖ్యమంత్రులు, ఇలాంటి ప్రభుత్వ అధినేతలు కలిగినంతకాలం సమసమాజం రాదు. సమసమాజం రావడానికి చాలా తెగింపు కావాలి, నిస్వార్థత కావాలి, మనసులో ఉండాలి. సమసమాజం ఏర్పడాలన్నటువంటి భావన కలిగి ఉండాలి ముఖ్యమంత్రి ఎవరైనా. ఆ దిశగా ఒక్క చర్య మీరు ధైర్యంగా చెప్పగలరా? చెప్పలేరు. ప్రైవేట్ కళాశాలకు డబ్బుస్తే చాలనుకున్నారు. ఎందుకంటే ప్రైవేట్ కళాశాలలు మీకు సంతృప్తి చేయగలరు. మీరు సంతృప్తి పడే గుణం మీకుంది. సంతృప్తి చెందాలని కోరుకుంటున్నారు మీరు. కానీ కోట్లాది మంది విద్యార్థులు సంతృప్తి చెందాలని, వారి వెనకున్నటువంటి కన్నీరుని తొడవాలని, వారికున్న వందల సంవత్సరాల ఆవేదనని తొలగించాలన్న ప్రయత్నం, ఆవేదన మీకు ఎక్కడుందని అడుగుతున్నాను నేను. మీ మేనిఫెస్టో ఒకసారి మీరు తిరగేసి చూసుకోండి. అప్పుడు మేనిఫెస్టోకి ఇప్పుడు నేను రాజమండ్రిలో చెప్పిన దానికి ఏమిటి డిఫరెన్స్ ఏంటో మీరు చెప్పండి. ఆవేళ అదే చెప్పారు, మళ్ళీ ఈవేళ అదే చెప్తున్నారు. 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు రాజమండ్రిలో మీరు చెప్తున్నారు. మీకు సిగ్గేయడం లేదా? ఇలా చెప్పడానికి తప్పు కదా అని నీకు అనిపించలేదా? మళ్ళీ ఏదో కొత్తగా వచ్చిన పార్టీ మాదిరిగా చెప్తున్నావే. 5 సంవత్సరాల క్రితం కదా నువ్వు అధికారం పొందింది. ఆవేళ అధికారం పొందడానికి ఈ మాటలు నువ్వు చెప్పావు కదా. ఈవేళ నువ్వు రాజమండ్రిలో జైహో బీసీ అనేటువంటి అధికారం నీకుందా? తెచ్చి యాక్షన్ చేస్తున్నారు. మీరు నటించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ నటనలు కట్టుబెట్టండి. నటనలు నమ్మేటువంటి పరిస్థితుల్లో మేము ఇప్పుడు లేమని మనం చేస్తున్నాను. ఈవేళ బీసీల సంఖ్య ఈ రాష్ట్రంలో 50% ఉంది. ఒక్క ప్రయత్నం వలన మీరు చెప్పండి. 5 సంవత్సరాలను అడుగుతున్న స్ట్రైట్గా ప్రధానమైన ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకుడిగా నేను అడుగుతున్నాను, చెప్పండి. ఈ ఒక్క పథకం బీసీల స్థితిగతులను పెంచడానికి, వారి జీవన ప్రమాణాలను పెంచడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి పనిచేసిందని చెప్పే కార్యక్రమం మీరు ఎప్పుడైనా ఒకటి చేశారా? ఒక పథకం పెట్టడం, ఆ పథకానికి కొద్ది గొప్ప డబ్బు కేటాయించడం, ఆ డబ్బు నుంచి ఎలా మింగేయాలో అది మీ తాబేదారులకు ఎలా ఇవ్వాలన్నటువంటి తాపత్రయం కనిపిస్తుంది. పరిపాలనలో ఏజీఓ ఎందుకు ఇస్తారో ప్రజలకు దొరకదు, ప్రజా సంఘాలకు దొరకదు, ప్రతినిధులకు దొరకదు, ప్రతిపక్షాలకు దొరకదు. ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ దొరకని రహస్య జీవోల కింద నడుపుతారు. మీకుందా అధికారం? ఇంకా పరిపాలన ఇవ్వండి నాకనే అడిగే అధికారం మీకుందా? లేదని మనం చేస్తున్నాం. జైహో బీసీ అనే అర్హత మీకు లేదు. మీరు జైహో బీసీ కాదు. బీసీలని అన్ని విధాల అన్యాయం చేసిన వ్యక్తిగా మీరు మిగులుతారని ఈ సందర్భం మనం చేస్తున్నాం. బీసీలకి రాజ్యాధికారమే, రాజ్యాంగ పదవులు, ఉన్నత విద్య, వారి స్థితిగతులు పెర్మనెంట్గా మారడానికి ప్రాతిపదిక ఈ రాష్ట్రంలో వస్తేనే బీసీల స్థితిగతులు మారుతాయి. దానికి తగ్గ కార్యక్రమం మీరు ఏనాడూ చేయలేదు. అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వారికి అట్లాంటి ఆలోచనలు ఉన్నాయని ప్రజలు నమ్మేవారు. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. మీరు ఆ వారసత్వాన్ని పుచ్చుకుని వచ్చినటువంటి వ్యక్తి కారు. మీరు కేవలం ధనవంతులు కొమ్ముగాసేటువంటి వ్యక్తులు, సంపదను చూసి మురిచిపోయినటువంటి వ్యక్తులు. సంపద ఎవరి దగ్గర? గడిగడికి మీరు సంపదని చెప్తారు. సంపద ఎవరికి? కొన్ని కుటుంబాలకు సంబంధించి సంపద పెరిగితే సంతోషించడానికి మేము ఇంకా చేతులు ముడుచుకొని కూర్చోవాలనా? ఎన్ని దశాబ్దాలు కూర్చోవాలి? సంపద పెరిగిపోతుంది. ఎవరు సంపద పెరిగిపోతే ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమిటంటాను నేను. సంపద ప్రజల్లో పెరగాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, దానికి తగ్గ కార్యక్రమాలు కావాలి. దానికి ప్రశ్నించేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం వచ్చాం, ప్రశ్నిస్తాం. అలాంటి వారిని అందరినీ మీరు ఇష్టానుసారంగా ముద్దాయిలుగా చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ఘర్షణ తప్పదు, మేము ఫేస్ చేస్తాం, ఎంతటికైనా ఫేస్ చేస్తాం, ఏ స్థితికైనా ఎదిగి నిలబెడతాం. అలాగా పనిచేసేటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు మేము పొగుడుతున్నామంటే ఆయన చేసి చూపించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి ఒక పథకం ఫీజు రియంబర్స్మెంట్ అండి. దానివల్ల ఈవేళ పల్లెల్లోకి పోతే అక్కడక్కడ ఒక చాకలి, ఒక మంగలి, ఒక ఫిషర్మెన్, ఒక దమ్మల, ఒక కూరాకుల, ఒక పొందరి, ఒక కమ్మరి, కుమ్మరి కుటుంబాల పిల్లలు ఈవేళ ప్రపంచంలో ఎక్కడెక్కడ దేశాల్లో స్థిరపడి పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించి తన కుటుంబాన్ని
సమాజంలో ఉన్నతంగా నడుపుతుందంటే దానికి కారణం అతను. అలాగే ఒక్క పథకం మీరు మొత్తం జీవితంలో చెప్పండి, వారికి ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు కూడా లాక్కుంటున్నారు. లాక్కుని ఎవరో ఒక పెట్టుబడిదారికి సమకూరుస్తారు, వారి వద్ద నుంచి ప్రయోజనాలు మీరు ఆశిస్తారు, అది చూసి మేమందరం మురిసిపోవాలని చెప్తారు. ఇది ధర్మమేనా? జేహో బీసీ, రండి మీరు ఎన్నికల నాటికి రండి, చూద్దురు కానీ బీసీలు తల తడాకా ఇస్తారు. ఇంకా చేతులు ముడుచుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలోని బీసీలు లేదని మీకు ఈ సందర్భం మనం వచ్చేస్తుంది. రిజల్ట్స్ ఓరియంటెడ్గా ప్రతిసారి క్యాలిక్యులేట్ చేస్తాం, దానికి తగ్గట్టుగా వెళ్తాం. దానికి తగ్గ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తుంది. అతి త్వరలోనే మా పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు తగిన విధంగా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేదిగా, ఈ సమాజంలో వారు కూడా ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైనటువంటి పునాదులను నిర్మించే దిశగా, రాజ్యాంగ పదవుల్ని పొందేటట్టుగా మా అధ్యక్షుల కార్యక్రమాన్ని అనౌన్స్ చేయబోతున్నారని ఈ సందర్భం మనం చేస్తున్నాం. మీకు జై బీసో రాజమండ్రిలో కాదు, ఎక్కడ కూడా చెప్పే అవకాశం మీకు లేదు. మీ మంత్రులకు ఇచ్చిన మీ అధికారాలు వాళ్ళు కేవలం ఏ నిర్ణయం చేయలేనటువంటి ప్రతినిధులుగా అపహాస్యం పాలైన సందర్భాలు. నేనేవి ఎవరిని కించపరచను, కానీ మీ యాటిట్యూడ్ అవన్నిటి అందులో తెలియజేస్తుంది. ఎవరెవరు మీ దీంట్లో కీలక నిర్ణయాలు చేస్తారో, ఎవరు కీలక నిర్ణయాలు చేయనివ్వరో ఈ 5 సంవత్సరాలు మేము అందరం చూసాం. మీ స్వభావం ఏంటో మాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు మాలో కూడా తగిన చైతన్యం ఉంది, తగిన విధంగా స్పందిస్తామని ఈ సందర్భం మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రాజశేఖర రెడ్డి కుమారుడు మళ్ళీ తన తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని ఈ సమసమాజాన్ని నిర్మాణం చేయడానికి ఒక అడుగు ముందుకు వేసే దిశగా పరిపూర్ణంగా అవగాహన చేసుకుని ముందుకు వస్తున్నాడు. ఆశీర్వదించండి అని కోరుతున్నాం. నమస్కారం. ఏంటిది ఎగ్జాక్ట్లీ? కమ్ అగైన్. ఏంటి అతనికి అర్థం లేని మాటలు? తెలంగాణలో ఉండే అంశంకి జగన్కి అసలు సంబంధం ఏంటి అంటాను నేను. జగన్ ఎందుకు సమాధానం చెప్తాడు అని అంటాను నేను. ఈ రాష్ట్రంలో ఉండే బ్యాక్వర్డ్ క్లాసెస్